మీరు ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు నాకు అసలు? సార్ మాకు రేషన్ ఓకే ఆయిల్, ఓకే ఇది కందిపప్పు, ఓకే ఇలాంటి ప్రొవిజన్స్ ఓకే ఇలాంటివి కావాలి సార్ మాకు. ఓకే. నేను గెలిచిన ఓడినా ఖచ్చితంగా మీ సమస్యల మీద నేను పోరాడతాను. థ్యాంక్ యూ సార్. ఎలక్షన్ తర్వాత నేను వస్తాను. థ్యాంక్ యూ సార్. మీ సమస్యని పెందుకు నియోజకవర్గం ఎంఆర్ఓ గారికి, విశాఖపట్నం కలెక్టర్ గారికి అన్ని పేపర్లు వచ్చేలాగా అవసరమైతే మీ వాళ్ళు మీ ఎంతమంది ఉంటారో అంతమంది తీసుకెళ్ళి మీకోసం నేను ధర్నా చేస్తాను. మీరు ఓడరు సార్. నేను వీడియో కూడా గెలుస్తారు, చేస్తాను. ఖచ్చితంగా ఆ వీడియో అన్ని ఛానల్లో పెడుతున్నాను. నేను ఖచ్చితంగా మీకోసం నేను పోరాడతాను. మీలాంటి వ్యక్తుల కోసమే నేను రాజకీయాలకు వచ్చాను. థ్యాంక్ యూ సార్. బాగున్నారా? బాగున్నారా? గుర్తుపట్టారా నన్ను? ఇప్పుడు మీకు ఏదైతే నేను ఎలక్షన్స్ మూమెంట్ చెప్పాను, గెలిచిన ఓడినా మీకు ఏం చేయాలో మీకు ఆప్షన్ చెప్పాను. మీ విషయం మీద కూడా ఫైట్ చేస్తానని చెప్పాను. ఇప్పుడు మీకు సోనా మైసూర్ రైస్ 25 కేజీలు 25 కేజీలు 2 బ్యాగులు తీసుకొచ్చాను. 15 లీటర్ల ఆయిల్ తీసుకొచ్చాను. 5 కేజీ కందిపప్పు తీసుకొచ్చాను. ఒక 2 సెట్లు సంతోష్ సొప్పు అని సంతోష్ సొప్పు తీసుకొచ్చాను. అంటే మీరు నాకు టైంలో ఫోన్ చేశారు కానీ నాకు కొన్ని రూల్స్ ఉంటాయి సార్. మాకు మీరు ఎలక్షన్ ముందు మా దగ్గరికి వచ్చారు, మరి మాకు ఇచ్చిన మాటను మీరు నెరవేర్చారు. మరి ఇలాంటి కార్యక్రమాలు మాకు ఎన్నో చేస్తారని కూడా మేము ఆశిస్తున్నాం సార్. అయితే మీరు ఎంతో మంది దగ్గర నుంచి మాకు హెల్ప్ అందాలన్న ఉద్దేశంతో మీరు తాపత్రయపడుతున్నారు, కానీ మాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మా దగ్గర ఇక్కడ మేము నలుగురమే ఉన్నాం. అంటే ప్రజెంట్ అందరూ పెన్షన్స్కి వెళ్ళారు ఇంటికి, దానివల్ల జనాలు లేరు మీరు వచ్చేటప్పటికి. ఎందుకంటే మీరు ఎలక్షన్ టైంలో మీరు చేయడం కూడా కరెక్ట్ కాదు, ఎందుకంటే కోడ్ అవైలబుల్ ఉంటుంది కాబట్టి. అది మీరు తర్వాత ఎలక్షన్స్ తర్వాత మా దగ్గరికి వచ్చి మాకు 15 కేజీలు ఆయిల్, మరి 2 బస్తాలు 25 కేజీస్ 22 కేజీస్ రైస్, అలాగే సంతూర్ సోప్స్, కందిపప్పు ఇవన్నీ ఇచ్చారు. మరి మా అందరి తరఫున కూడా మీకు ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. నేను ఎలక్షన్స్ లో ఓడిపోయినా సరే మీలాంటి వ్యక్తులు ఓడిపోకూడదు అనేది నా మోటో సార్. సో మీలాంటి వాళ్ళు ఉన్నాక మేము అస్సలు ఓడిపోం సార్. అంటే నా మోటో ఏంటంటే నేను ఎలక్షన్స్ లో గెలిచినా ఓడిపోయినా నేను మీ ఇష్యూ మీద ఫైట్ చేస్తానని చెప్పాను, నిలబడతానని కూడా చెప్పాను. మీలాంటి వాళ్ళు మాకు తోడుండగా మాకు ఏ బాధ లేదు సార్. కళ్ళు లేవని కూడా బాధపడాను సార్. లేదు సార్, నిజం సార్, అబద్ధం చెప్పడం కాదు. మాకు కళ్ళు లేవని కూడా బాధపడం. మీలాంటి వాళ్ళు మాకు తోడుంటే నేను చేయి పట్టుకుని నడిపిస్తారు సార్. మీరు మొన్న మన చిన్న ముస్లిం వాడి దగ్గర గౌరవం చేసినప్పుడు నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి నారాజు గారు
మీరు మీ వీడియోలో కనిపించిన వాళ్ళు ఇక్కడ సాంగ్ చేస్తున్నారు అని చెప్పి నాకు అడిగారు అన్నమాట. అయితే మీకు తెలిసింది డొనేట్ చేయండి అని చెప్పాను నేను. సో మీరు ఎక్కడ ప్రోగ్రామ్ చేసినా సరే విశాఖపట్నంలో ఖచ్చితంగా మిమ్మల్ని అందరూ గుర్తిస్తారు. థ్యాంక్ యూ సార్. వాళ్ళకి తోచిన సాయం కూడా ఖచ్చితంగా చేస్తారు. థ్యాంక్ యూ సార్. గవర్నమెంట్ కూడా కొత్త గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా గవర్నమెంట్ కొంత ఏదైతే వాళ్ళంతా మార్చుకోవడానికి టైం పడుతుంది. అవును సార్. ఈ టైంలో కూడా మనకి సంబంధించిన ప్రొసీడింగ్స్ ఏదైతే మనకి డాక్యుమెంట్ గా గవర్నమెంట్ రిప్రజెంటేషన్ అంటే వినతి పత్రం మనం ఇస్తాం కదా, సార్ ఇచ్చినప్పుడు మన డాక్యుమెంట్ తో సహా మనం ఇవ్వాల్సి ఉంటుంది. అవును సార్. ఖచ్చితంగా దానికి సంబంధించిన ప్రొసీడింగ్స్ అన్ని కూడా నేను చేస్తాను. సార్ మీరు ఏమి ఆధారపడద్దు. మీరు చాలా కూడా మాకు ధైర్యమే సార్. మీరు ధైర్యంగా ఉండండి. ఓకేనా? మీరేం ధైర్యంగా ఉండండి. ఇంకా మీకు ఏవైతే రావాలో ప్రభుత్వం నుంచి కానీ అయితే చట్ట ప్రకారం కానీ అయితే గవర్నమెంట్ నుంచి ఏవైతే రావాలో అన్నింటి కోసం నేను ఖచ్చితంగా ఫైట్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. కేవలం ఇక్కడ మీరున్న ఏరియానే కాకుండా డిస్ట్రిక్ట్ లో ఎంత మంది ఉన్నారు మీలాంటి వాళ్ళు అవును సార్. అందరికీ జస్టిస్ చేసేలా ఫైట్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. ఏమి ఇది అవ్వద్దు.